ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ందరినీ మరొకసారి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క హృదయపూర్వకమైన శుభములు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ ఉదయాన్ని మీరంతా ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మనం లేచేసరికి ఉదయాన్నే దేవుడు తన వాగ్దానం ద్వారా మన గృహాలను దర్శిస్తున్నాడు. అంటే ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. మీ జీవితంలో ఒకవేళ ఏ సఫరింగ్స్ గుండా వెళ్తూ ఉన్నా, ఏ భయంకరమైన అవరోధాలు మీకు ఎదురవుతూ ఉన్నా ఏమీ భయపడకండి. దేవుడు తప్పక మీ జీవితంలో గొప్ప కార్యములు చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. అందుకే ప్రతిరోజు నేనున్నాను, భయపడొద్దు, దిగులు పడొద్దు, నేను సహాయం చేస్తాను, నా మీద ఆధారపడండి అని మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి దేవునిపై ఆధారపడండి. మీ పరిస్థితులు ఏవైనా కూడా దిగులు పడకండి. ప్రతి పరిస్థితిని దేవుని చేతులకు అప్పగించండి. ఆయన తప్పక మిమ్మల్ని బలపరుస్తాడు, మీ ప్రతి పరిస్థితిని మారుస్తాడు. కాబట్టి బలహీనులుగా ఉన్న వారందరికీ కూడా ఈ వాగ్దానాన్ని వినిపించండి. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. తప్పక అనేక మందిని దేవుడు బలపరచబోతున్నాడు. అంతేకాకుండా మీలో ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ ద్వారా తప్పక నాకు తెలియచేయండి. ఈ మాటలు వింటున్న మీరందరూ కూడా మీకు అనుకూలమైతే తప్పకుండా కామెంట్స్ అన్ని చదవండి. సమస్యల్లో, బాధల్లో ఉన్న వారందరి కొరకు మనం ఈ వాక్యం చివరిలో భారం కలిగి ప్రార్థన చేద్దాం. మనం చేయగలిగింది ఒక్కటే, అదే ప్రార్థన. కాబట్టి ప్రేయర్ సపోర్ట్ చేద్దాం. ప్రభు సన్నిధిలో మొరపెట్టుకుందాం. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం యెషయా గ్రంథము 55వ అధ్యాయము 9వ వచనము. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ఆమేన్. ఈరోజు ఈ మాటలు వింటున్న మీ జీవితంలో మీ ఎదుట ఉన్న కార్యము మీకు అందనంత ఎత్తులో ఉందా? మీ చేయి దాటిపోయినట్లుగా మీ జ్ఞానానికి అందని పరిస్థితులు మీ ఎదుట ఉన్నాయా? మీ ఆర్థిక స్తోమతకు మించిపోయినటువంటి సమస్యలు మీ ఎదుట ఉన్నాయా? అయితే భయపడొద్దు. దేవుడు అంతకన్నా గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నారు. మీ పట్ల ఆయన ఎంత గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నారంటే, భూమికి ఆకాశం ఎంత ఎత్తుగా ఉందో అంత ఉన్నతమైన తలంపులు దేవుడు మీ ఎడల కలిగి ఉన్నాడు. మీ తలంపుల కంటే ఆయన తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి. మీరు చేయలేని పరిస్థితులు మీ కంటికి ఎంతో పెద్దవిగా ఉండొచ్చు, కానీ అవి దేవునికి చాలా చిన్నవి. ఎందుకంటే ఆకాశము ఎంత ఎత్తుగా ఉందో అంత గొప్ప కార్యములు దేవుడు మీ జీవితంలో చేయాలని ఇష్టపడుతున్నారు. అయితే ఇది పూర్తిగా మీపైనే ఆధారపడి ఉంది. మీరు ఉన్నతమైన కార్యాలు చూడాలనుకుంటున్నారా? లేక ఈ చిన్న కార్యము దేవుడు నా జీవితంలో చేస్తే చాలు, దేవుడి ఉద్యోగం నాకు ఇస్తే చాలు, దేవుడి ఆర్థిక పరిస్థితుల్లో నన్ను గట్టెక్కిస్తే చాలు, దేవుడు నాకు ఒక్క బిడ్డనిస్తే చాలు, దేవుడు ఈ అనారోగ్యం నాకు తగ్గిస్తే చాలు అని మీరెప్పటి వరకు ఈ చిన్న కార్యముల కొరకు, కేవలము శారీరకమైన అవసరతల కొరకే మీరు ఒకవేళ అడిగారేమో ప్రభువును, వాటిని గురించి మీరు ఆలోచించారేమో. కానీ ఇప్పటి నుండి అంతకన్నా గొప్ప కార్యములు నీ జీవితంలో పొందుకోవాలని ఆశించు. దేవుణ్ణి అడుగు. ఆయన చేతులకు నీ జీవితాన్ని సమర్పించుకో. నీ జ్ఞానం చేత, నీ ఆలోచనల చేత నీ జీవితాన్ని నడిపించుకొనకుండా, నీ ఇష్ట ప్రకారంగా నీవు నడవకుండా, దేవుని చేతుల్లో నీ జీవితాన్ని, నీ భవిష్యత్తును, నీ కుటుంబాన్ని, నీ ఆర్థిక పరిస్థితులను, నీ అనారోగ్య పరిస్థితులను, నీ ఎదుట నీవు దాటలేని పరిస్థితులు ఎంత ఎత్తుగా ఉన్నా వాటన్నిటిని కూడా దేవుని చేతిలో పెడితే, ఆయన చేతిలో పెట్టబడితే తప్పక వాటిని దాటిస్తాడు. నీవైతే నీ చిన్న జ్ఞానంతో నువ్వు ఆలోచించగలుగుతావు. నీవేదైతే చూడగలవో వాటిని గురించి నువ్వు ఆలోచిస్తావు, వాటిని నువ్వు చేయగలుగుతావు. కానీ దేవుడు మాత్రం నీ జ్ఞానానికి మించినవాడు, నీ సమస్యలకు మించినవాడు, నీ ఆలోచనలకు మించినవాడు, నీ ప్లాన్స్కి మించినవాడైనా. కాబట్టి నీవు చూడగలిగింది మాత్రమే నువ్వు చూడకుండా, నీవు చూడలేనివి, నీవు చేయలేనివన్నీ దేవుని చేతులకు అప్పగించు.
నీ జీవితంలో నీ వల్ల ఏదైతే కాదో అది నా తండ్రి వల్ల అవుతుందని నీవు గనుక గ్రహించినట్లయితే మీ జీవితాల్లో గొప్ప మార్పును మీరు చూస్తారు. మీ ఆలోచనల కంటే, మీ తలంపుల కంటే, మీ జీవితాన్ని గురించి మీ ప్లాన్స్ కంటే దేవునికి అనేక రెట్లు ఉన్నతమైన ప్రణాళికలు మీ పట్ల ఉన్నాయి. ఆకాశమంత ఉన్నతమైన ప్లాన్స్ మిమ్మల్ని గూర్చి దేవుడు కలిగి ఉన్నాడు. కాబట్టి ఎంతమాత్రము కృంగిపోవద్దు, ఎంతమాత్రము డిప్రెషన్లోకి వెళ్ళిపోవద్దు. నేను చెయ్యలేనేమో అనే దిగులుతో మీరు ఉండొద్దు, కలవరపడొద్దు, కన్నీరు కార్చొద్దు. దేవుడు మీ కొరకు పని చేస్తున్నాడు. ఆయన మీ కొరకు మీకు కావలసినవన్నీ సిద్ధపరుస్తున్నాడు. మీ జీవితాన్ని లేవనెత్తాలని ఒక ప్రణాళిక ప్రకారంగా ఆయన పని చేస్తూ ఉన్నాడు. ఒకవేళ నీవు చిన్నది అడుగుతున్నావేమో, దేవుడు ఉన్నతమైన కార్యములు నీ పట్ల జరిగించబోతున్నాడు. అయితే నీవు ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతికినప్పుడు ఈ లోకానుసారమైన ఆశీర్వాదాలతో పాటుగా ఉన్నతమైన నీతి రాజ్యాన్ని ఆయన నీ కొరకు సిద్ధపరుస్తున్నాడు. ఎవ్వరూ ఇవ్వలేని గొప్ప ఆశీర్వాదం అది. ఈ లోకంలో దొరకని గొప్ప ఆశీర్వాదం అది. కాబట్టి కేవలము శారీరక విషయాల కొరకు మాత్రమే ప్రార్థించకండి. దేవుని చిత్తానికి విడిచిపెట్టండి మీ జీవితాన్ని. ఆయన ఏ విధంగా ప్లాన్ చేస్తాడో, ఆయన ఏ విధంగా నడిపిస్తాడో, ఏ మార్గం తెరుస్తాడో, ఎక్కడి నుండి మీకు సహాయం అనుగ్రహిస్తాడో అవన్నీ మీరు ఆలోచించొద్దు. మీ ఆలోచనల కంటే, మీ తలంపుల కంటే ఆయన తలంపులు మీ పట్ల ఎంతో అధికంగా ఉన్నాయి. ఆయన పని చేయడానికి ఆయనకు అవకాశం ఇవ్వండి. తండ్రి, ఈ శరీరం మాత్రమే కాదయ్యా, నాకు నిత్యమైనటువంటి ఆశీర్వాదము, ఉన్నతమైన ఆశీర్వాదము, నీ నీతి, నీ రాజ్యము నాకు కావాలయ్యా అని ఆయన నీతి కొరకు, ఆయన రాజ్యం కొరకు మీరు ప్రయత్నించినప్పుడు, ప్రార్థించినప్పుడు దేవుడు సమస్తాన్ని మీకు దయచేస్తాడు. జక్కయ్య ప్రభువును చూడాలని ఆశతో వచ్చాడు. చిన్న ఆశ కలిగి ఉన్నాడు, ప్రభువుని నేను చూడాలని. తన అంతరంగానే చూచిన ప్రభు మాత్రం జక్కయ్యను ముందుగానే చూశాడు. జక్కయ్య దగ్గరకు వచ్చి, జక్కయ్య త్వరగా దిగిరా, నేను నీ ఇంట ఉండబోతున్నానని జక్కయ్యకు రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు దేవుడు. అంతవరకు తను కోల్పోయిన సమాధానాన్ని, శాంతిని కూడా అనుగ్రహించాడు. ఇతడును అబ్రహాము కుమారుడే అని నిత్య జీవానికి వారసుడిగా చేశాడు జక్కయ్యను దేవుడు. అవును, దేవుని కొరకు నీవు చిన్న ఆశ కలిగి ఉంటే, ఆయనను చూడాలని ఆశ కలిగి ఉంటే, ఆయన కొరకు జీవించాలని ఆశ కలిగి ఉంటే, నీ పట్ల ఉన్నతమైన తలంపులు కలిగి ఉన్నాడు. నిత్య రాజ్యంలో కూడా ఉన్నత స్థానాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. దీనుల బ్రోచెడి దైవము నీవని, దీవెనలిచ్చెడి దాతవు నీవని. దీనుల బ్రోచెడి దైవము నీవని, దీవెనలిచ్చెడి దాతవు నీవని. దీవించుము నీ దీనుడనయ్యా, దీవించుము నీ దీనుడనయ్యా. ధన్యునిగా చేయుమయా, ధన్యునిగా చేయుమయా. దేవా దేవా దీనదయా ప్రభు యేసు. దేవా దేవా దీనదయా ప్రభు యేసు. ఊహలకందని ఉద్దేశించని ఉన్నతమైనవి నీ కార్యములు. ఊహలకందని ఉద్దేశించని ఉన్నతమైనవి నీ కార్యములు. దీవించుము నే దీనుడనయ్యా, దీవించుము నే దీనుడనయ్యా. ధన్యునిగా చేయుమయా, ధన్యునిగా చేయుమయా. దేవా దేవా దీనదయా ప్రభు యేసు. దేవా దేవా
దీనదయా ప్రభు యేసు. నమ్మిన వారందరూ ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. ఈరోజు మాతో మాట్లాడినందుకు వందనాలు. మీ తలంపుల కంటే నా తలంపులు మీ పట్ల ఉన్నతంగా ఉన్నాయి. భయపడకండి. మీరు అడుగుతున్న వాటికంటే, మీరు ఆశిస్తున్న వాటికంటే, మీరు ప్రార్థిస్తున్న వాటికంటే నేను ఇంకా ఉన్నతంగా మీ జీవితాన్ని తీర్చిదిద్దబోతున్నానని వాగ్దానం చేశారయ్యా. ఎంతమంది ఈ వాగ్దానం నమ్ముతున్నారో ప్రతి జీవితంలో ఈ వాగ్దానము నెరవేర్చబడునుగాక. ఆత్మీయంగా ఏ చిన్న విషయాల కొరకు వారు అడుగుతున్నారో ఉన్నతమైన కార్యములు వారి జీవితంలో జరిగించండి. శారీరకంగా ఏ విషయాలైతే చిన్న చిన్నవి అడుగుతున్నారో ఉన్నతమైన కార్యములు వారి జీవితంలో జరిగించండి. ఆర్థికంగా ఏ చిన్న విషయాలు అడుగుతున్నారో ఉన్నతమైన కార్యములు మీరు జరిగించండి. ఆరోగ్యపరంగా ఏ చిన్న విషయాన్ని అడుగుతున్నారో ఉన్నతమైన కార్యములు మీరు జరిగించండి అయ్యా. ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, వ్యవసాయంలో, ఇక ఏ విషయంలోనైనా ఏ చిన్న విషయాన్ని వారు అడుగుతున్నారో ఉన్నతమైన కార్యములు మీరు జరిగించండి. ఒక్క బిడ్డను దేవుడు నాకు ఇస్తే చాలని అనుకుంటున్నారేమో తండ్రి, అన్నాకి ఇచ్చినట్లుగా అనేక మంది బిడ్డలు మీరు దయచేయబోతున్నందుకు వందనాలు. మరి ఏ చిన్నవి, మరి ఏదో ఒక విధంగా వివాహం జరిగితే చాలు అనుకుంటున్నారేమో, ఆశ్చర్యకరమైన వివాహం మీరు జరిగిస్తున్నందుకు వందనాలు. ఒక చిన్న ఉద్యోగంలో నేను సెటిల్ అయితే చాలని అనుకుంటున్నారేమో, ఉన్నతమైన జీవితాన్ని ఉన్నత స్థలంలో మీరు నిలబెడుతున్నందుకు వందనాలు తండ్రి. అదేవిధంగా ఎగ్జామ్స్లో, ఇంటర్వ్యూస్లో, ఇక ఏ పరిస్థితుల్లోనైనా వారు ఏ చిన్న విషయాలు అడుగుతున్నారో వాటికి మించిన కార్యములు మీరు జరిగిస్తున్నందుకు నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. ఇది మనం ప్రారంభిస్తూ ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ కూడా చేతిలో పెడుతున్నాను. ఈ నూతన సంవత్సరంలో నూతన కార్యములు వారి చేతిలో జరిగించండి. ఇది మనం ప్రారంభిస్తుండగా ఈరోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. నా జ్ఞానము చిన్నది, నా తలంపులు చిన్నవి, నా జీవితం చిన్నది, నా ఆత్మీయ పరిస్థితులు చిన్నవి, నా ఆర్థిక పరిస్థితులు చిన్నవి, నా ఆరోగ్యము బహు తక్కువ, నా బలము తక్కువ అని అనుకుంటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుడు దానికి మించిన కార్యములు మీ జీవితంలో జరిగించబోతున్నాడు. విశ్వసించండి. ఈ వాగ్దానం నా కొరకే అన్న వారందరూ ఆమెను కామెంట్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడయుండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.